అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా కూని చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. స్పీకర్ నిర్ణయం న్యాయస్థానాలపైనే కాదు, చివరికి రాజ్యాంగంపై కూడా రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని అన్నారు. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన వైఫల్యాలపై పంచాయతీ ఎన్నికల వేళ పల్లెపల్లెన ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోందని ఆరోపించారు. ఆ భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలు అంటే జంకుతోందని అన్నారు కేటీఆర్. అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తుందని తెలంగాణ సమాజానికి ఈ విషయం స్పష్టంగా అర్థమైపోయిందన్నారు కేటీఆర్. ఇక సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుల స్ఫూర్తిని పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గి స్పీకర్ నిర్ణయం తీసుకోవడంపై కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్పీకర్ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పట్టించుకోకుండా ప్రజాస్వామ్య విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారన్నారు. ఇక స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు కేటీఆర్.